హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనతో గోపాలపట్నం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈ రోజు ఆయనతో మాట్లాడి ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. సో సార్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల 10,000 తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు ఆ ఫైన్? 10,000 తీసుకోవడం కాదమ్మా, కోర్టులో ఇప్పుడు పోలీసు వారు ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. మేము ఏదైతే లా ఉందో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం కాబట్టి డ్రింక్ చేసి ఎవరైనా డ్రైవ్ చేస్తే మేము అది పట్టుకొని ప్రూఫ్తో సహా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జడ్జి గారు ఫైన్ ఇంపోజ్ చేయడం కానీ రిమాండ్కి పంపించడం కానీ జరుగుతుంది. అక్కడ ఉన్న రీడింగ్ని బట్టి మినిమం రీడింగ్ అనుకుంటే ఫైన్ ఇంపోజ్ చేస్తారు, ఇంకా హెవీగా ఉందనిపిస్తే రిమాండ్కి కూడా పంపించవచ్చు. అది జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. ఆ విధంగా జరుగుతుంటుంది. పోలీసు వారు ఎప్పుడు ఫైన్లు వేసేది ఉండదు, కోర్టులోనే ఫైన్. అంటే రీసెంట్గా మన గోపాలపట్నంలోనే 25 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే ఫైన్ వేశారు. అంటే ఒక్కొక్కరికి 10,000, సుమారు 2,50,000 పడింది. అంటే జ్యుడిషియరీలో కోర్టులో హాజరవ్వమన్నారు. అంటే ఈ కోర్టు అంటే శిక్ష అనే అందరూ అనుకుంటారు, లైక్ ఫైన్ అని అనుకోరు. శిక్ష పడుతుందా లైక్ ఫైనే పడుతుందా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని? అదే చెప్పాను కదమ్మా, కోర్టు అంటే జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈయనకి ఫైన్ ఇంపోజ్ చేస్తే నెక్స్ట్ కంట్రోల్ అవుతాడు అనుకుంటే ఫైన్ ఇంపోజ్ చేస్తారు. లేదు ఈయన హెవీ డ్రంక్ చేసి డ్రైవ్ చేశాడు, ఈయనకి ఫైన్ కాదు, ఒకసారి రిమాండ్ పంపిస్తే బెటర్ అనిపిస్తే రిమాండ్ కూడా పంపిస్తారు. ఇన్ కేస్ ఫైన్ కట్టలేని పరిస్థితులు ఉంటే ఆ ఫైన్కి బదులు రిమాండ్కి పంపిస్తారు. ఆ ఫైన్ అమౌంట్కి ఈక్వల్గా అతను ఎన్ని రోజులు రిమాండ్ అవసరమైతే అన్ని రోజులు పంపిస్తారు. ఓకే. అంటే ఈ సడన్గా ఈ రూల్ ఎందుకు వచ్చింది? 10,000 అంటే చాలా ఎక్కువ కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా 10,000 అంటే చాలా ఎక్కువ. అలాగే చూసుకుంటే తెలంగాణలో ఫస్ట్ 10,000 అని పెట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్. అలా ఇప్పుడు ఎవరు అంటే అంత పే చేయలేకపోతున్నారని 2,500 డిస్కౌంట్లా ఇచ్చారు. దానికోసం మన రాష్ట్రంలో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఈ రూల్ ఫస్ట్ వచ్చింది అంటారు? ఎప్పుడు కూడా ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు పోలీసుగా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత అవేర్నెస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, 3 రకాలుగా చేస్తుంటాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రజలకి తెలియచేయడం. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయితే మీ యొక్క డిపెండెంట్స్ అందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీ లైఫ్ కూడా రీన్ అవుద్ది, మీ ఫ్యామిలీ రీన్ అవుద్ది, నెక్స్ట్ మీ యొక్క లిమ్స్ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్ అయితే అని చెప్పేసి యాడ్స్ ద్వారా కానీ పబ్లిసిటీ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ అడ్వైజెస్ ఇవ్వడం కానీ ఈ విధంగా చేస్తుంటాం. ఆ ప్రాసెస్ ఆల్రెడీ చేస్తాం. ట్రిపుల్ రైడింగ్ విషయంలో కానీ, హెల్మెట్ లెస్ డ్రైవ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ అన్నీ చేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అవేర్నెస్. ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్లలో లాస్ అయినటువంటి విక్టిమ్స్ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్థితిగతులు, అది మీడియా ద్వారా, మీలాంటి సోషల్ మీడియా ద్వారా మేము పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం అది కూడా చేసాం. కొంచెం చిన్న షార్ట్ వీడియోలు తీయడం, అవి పబ్లిసిటీ చేయడం. ప్రజలు ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్, ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక ఆయన రోజు కష్టపడితే ఆయన ఇల్లు గడిచే పరిస్థితి ఉండే వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ కష్టపడే వ్యక్తుల మనసులో ఏముంటుందంటే ఉదయం సాయంత్రం వరకు కష్టపడతాం కదా, వచ్చిన 500లో ఒక 200 తాగుదాం, 300 ఇంటికి పట్టుకెళ్దాం అనే ఒక కామన్ ఇంటెన్షన్తో ఉంటాం. ఆ తాగిన వ్యక్తి తాగి ఏదో ఆటోలో వెళ్ళిపోయినా బస్సులో వెళ్ళిపోయినా ప్రాబ్లం ఉండదు, ఇంటికి రీచ్ అవుతాడు. అలా కాకుండా బైక్ నడుపుతునేటప్పుడు నార్మల్గా నైట్ టైం మామూలుగా ఒక పర్ఫెక్ట్ పర్సనే డ్రైవ్ చేస్తేనే జాగ్రత్తగా ఉండాలి ఈ సిచ్యువేషన్. అలాంటిది డ్రింక్ చేసిన వ్యక్తి డ్రైవ్ చేసేటప్పుడు ఆయన జడ్జిమెంట్ ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి అవతల వచ్చే వ్యక్తిని ఈయన జడ్జ్ చేయలేకపోవచ్చు, ఈయన డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు యాక్సిడెంట్స్ జరగవచ్చు. యాక్సిడెంట్ జరిగి ఈయన కాలో చేయకపోతే ఇక ఈయన ఇంటికి ఎర్నింగ్ చేసే బాధ్యత ఈయన పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఈయన కాలు చేయపోయిందంటే ఇంక మరి కష్టపడి డబ్బు తేలేడు కదమ్మా. ఇంట్లో పిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉండే పిల్లలు ఇంకా చదువు మానేసి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళతో కూలి చేయించడం ఏదో చేస్తారు. ఇంటి దగ్గర భార్య కూడా పాపం ఆవిడ కూడా ఎర్నింగ్ స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అలాంటి స్టేజ్ ఉంటుంది కాబట్టి అది జరిగిన తర్వాత ఇంకెవరి చెప్పవసరం లేదు, ఆ బాధ వాళ్ళకి అనుభవిస్తారు. బట్ అలాంటి జరిగిన 1-2 ఇన్సిడెంట్లు తీసుకొని మిగిలిన వాళ్ళందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఈ తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి అది అవేర్నెస్ అండి. ఎడ్యుకేషన్ అయిపోయింది, అవేర్నెస్ అయిపోయింది.
అయినప్పటికీ కంట్రోల్లో లేదనుకుంటే లా ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు చట్టం ఏం చెప్పింది, తాగి డ్రైవ్ చేస్తే 185 MV యాక్ట్ ప్రకారం మేము పట్టుకొని ఒక మిషన్స్ ఆల్కలైన్ మీటర్స్ అని చెప్పేసి ఆ మిషన్ మనం ఊదిస్తే మీరు ఆల్రెడీ చూసుంటారు, అది ఊదిస్తే దాంట్లో రీడింగ్ వస్తుంది. 30 పాయింట్స్ వరకు ఎలిజిబుల్, అంటే 30 పాయింట్స్ దాటి కానీ బ్లడ్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నట్లయితే అది శిక్షార్హమైన నేరం అని చెప్పేసి దానికి మేము ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో ఏంటంటే పర్ఫెక్ట్గా ఏ లొకేషన్లో తీసాం, ఆ ఫోటో కూడా వస్తుంది, ఏ వ్యక్తికి తీసాం, ప్లస్ ఎంత రీడింగ్ వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఆ స్లిప్లో వచ్చేస్తుంది. ఆ స్లిప్ ఏంటంటే మేము ఆయనతో సైన్ చేయించుకొని మేము కూడా కౌంటర్ సైన్ చేసి కోర్టులో పెడతాం. ఈ వ్యక్తి ఈ వెహికల్తో వచ్చేటప్పుడు ఈ లొకేషన్లో తాగి నడుపుతుండగా మేము పట్టుకున్నాం అని చెప్పేసి పెడితే అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి ఒకవేళ అబవ్ యావరేజ్ కన్నట్టయితే ఫైన్ ఇంపోజ్ చేస్తారు ఫస్ట్ టైం అయితే. ఈయన హ్యాబిచువల్గా ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే జడ్జి గారి డిస్క్రిప్షన్. ఈయనకి ఇంకా వార్నింగ్తో సరిపోదు, ఫైన్తో సరిపోదు, రిమాండ్కి పంపిద్దాం అనుకుంటే రిమాండ్కే పంపించవచ్చు. ఆ విధంగా రిమాండ్కి పంపించిన సిచ్యువేషన్స్, అకేషన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ప్రజలకి, పోలీసులు ఏంటి, ప్రజలకి ఏదైనా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ విధంగా జరుగుతున్న భాగంలో ఇప్పటికీ అప్పుడు 1000 రూపాయలు 2000 వేసేవారు, అయినా కంట్రోల్ అవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు జ్యుడిషియరీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ బాగా చేస్తున్నారు. కాబట్టి మినిమం 10,000 సిటీలో ఎక్కడ తాగి దొరికినా కూడా మినిమం 10,000, కొందరికి రిమాండ్లకు పంపించిన కేసెస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల మీరే అంటున్నారు భయపడుతున్నారు జనాలని. ఫస్ట్ ఎడ్యుకేషన్ పని చేయలేదు, అవేర్నెస్ పని చేయలేదు, ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు ఏదైతే స్ట్రింజెంట్గా యాక్ట్ చేస్తే కరెక్ట్ అనిపిస్తుందో అది జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జి గారు చేయడం వల్ల భయం వచ్చి ఇప్పుడు తాగడం తగ్గించారు. డ్రంకన్ కేసెస్ కూడా తగ్గినాయి. మనకు కావాల్సింది ఏంటి, సొసైటీకి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా తాగి ఎవరు కూడా యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలన్నది మన యొక్క అందరి ఉమ్మడి ఉద్దేశం. ఈ విధంగా జరుగుతుంది.